ఈరోజు మనం ఇండియాలో ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అయితే ఫాలో అవుతున్నామో దాన్ని 1830 కాలంలో లార్డ్ థామస్ బేబింగ్టన్ అనే వ్యక్తి కనిపెట్టాడు. ఇతను ఒకరోజు ఇండియా గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. యూరోప్లో ఉన్న ఏదో ఒక లైబ్రరీలో ఒక చిన్న షెల్ఫ్లో ఉన్న ఒక చిన్న పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ మొత్తం భారతదేశంలో ఉన్న పురాణాల్లో నాలెడ్జ్ కన్నా గొప్పవి అంట. ఇప్పుడైతే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఇండియాని వదిలి వేరే దేశానికి చదువుకోవడానికి వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ప్రపంచ నలుమూలల నుంచి మన ఇండియాలో ఉన్న ఒక యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చేవాళ్ళు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు బెస్ట్ యూనివర్సిటీ ఏది అని అడిగితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని చెప్తారు. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాపించక 500 సంవత్సరాల ముందే మన భారతదేశంలో ఒక యూనివర్సిటీ ఉండేది. 10,000 మంది విద్యార్థులతో, 60 సబ్జెక్టులతో, 2,000 మంది ఉపాధ్యాయులతో, 9 అంతస్తుల లైబ్రరీతో, అందులో 9 మిలియన్ల పుస్తకాలతో ఉండేది. సో ఈరోజు వీడియోలో అసలు ఆ యూనివర్సిటీ ఏమిటి, ఇప్పుడు ఆ యూనివర్సిటీకి ఏమైంది, ఎవరు దాన్ని నాశనం చేశారు, ఒకవేళ ఆ యూనివర్సిటీ నాశనం అవ్వకపోతే ఏమై ఉండేది అనేది చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ఆ యూనివర్సిటీ పేరు నలంద యూనివర్సిటీ. జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట, ఇండియాకి ఒక గొప్ప రాజైన హర్షవర్ధన్ లాంటి ఎంతో మంది గొప్ప భారతీయులు నలంద యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఈ రోజుకి చైనాలో ఫేమస్ ట్రావెలర్ ఎవరు అని అడిగితే అందరూ హ్యూసంగ్ అని చెప్తారు. అలాంటి వ్యక్తి కూడా ఈ నలంద యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చాడు. ఒకరోజు హ్యూసంగ్ ఆ యూనివర్సిటీ యొక్క లైబ్రరీకి వెళ్తుండగా ఆ లైబ్రరీకి కాపలాగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ కాపలాగా ఉన్న వ్యక్తికి హ్యూసంగ్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండేది. ఈ యూనివర్సిటీ ఎలా నాశనం అయిపోయింది అని చెప్పే ముందు అసలు ఈ యూనివర్సిటీని ఎవరు కనిపెట్టారు, అక్కడ స్టడీస్ ఎలా ఉండేవో చెప్తా. 5th సెంచరీ ఏడీలో కుమార్ గుప్తా అనే రాజు ఈ నలంద యూనివర్సిటీని బీహార్లో కట్టించాడు. నలంద అనే పేరుని నా ఆలం ద అనే 3 సంస్కృత పదాలు కలిపి పెట్టారు. తెలుగులో దీని అర్థం జ్ఞానం అనే బహుమతిని ఆపము. ఇక్కడ చదువుకోవడానికి మీ దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. ఆ స్టూడెంట్స్కి అయ్యే ఖర్చంతా ఆ కాలంలో రాజులే భరించేవాళ్ళు. కానీ ఈ యూనివర్సిటీలో చేరాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. అది చాలా కష్టంగా ఉండేదంట. ఎవరికి నచ్చిన సబ్జెక్ట్ వాళ్ళు చదువుకునేవాళ్ళు. మ్యాథ్స్, లాజిక్స్, మెడిసిన్, ఆస్ట్రానమీ, ఇంజనీరింగ్ లాంటి 60 విద్యలు నేర్పించేవాళ్ళు. ఈ విద్యల్ని నేర్చుకోవడానికి జపాన్, చైనా, శ్రీలంక, టిబెట్, సౌత్ కొరియా ఇంకా చాలా దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నలంద యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఆ సమయంలోనే హాస్టల్స్ని కూడా కట్టించారు. మరి ఇలాంటి యూనివర్సిటీకి ఏమైంది, దీన్ని ఎవరు నాశనం చేశారో చూద్దాం. దీని మీద 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి 1193లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన బక్తియార్ ఖిల్జీ అనే ఒక రాజు బీహార్ని పాలించేవాడు. ఇతను ఇస్లాంని తప్ప ఇంకా ఏ మతాన్ని నమ్మేవాడు కాదు. ఒకరోజు బక్తియార్ ఖిల్జీకి ఏదో తెలియని ఆరోగ్య సమస్య వచ్చింది. తన దగ్గర ఉన్న డాక్టర్స్ ఎవరు ఆ ఆరోగ్య సమస్యని నయం చేయలేకపోయారు. అప్పుడు తన రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తి ఒక సలహా ఇచ్చాడు. అదేమిటంటే నలంద యూనివర్సిటీలో మెడిసిన్ గ్రూప్కి హెడ్గా ఉంటున్న రాహుల్ శ్రీభద్ర అనే వ్యక్తి మాత్రమే తన ఆరోగ్యాన్ని నయం చేయగలడు అని చెప్పాడు. కానీ బక్తియార్ ఖిల్జీకి వేరే మతానికి సంబంధించిన వ్యక్తి దగ్గర చికిత్స తీసుకోవడం ఇష్టం లేక నిరాకరించాడు. కానీ ఆరోగ్యం ఇంకా క్షీణించడంతో రాహుల్ శ్రీభద్రాని పిలిచి తన సమస్యని చెప్పాడు. కానీ ఒక షరతుని పెట్టాడు. ఆయుర్వేదం వాడకన్నా తనకి నయం చేయమని అడిగాడు. దానికి రాహుల్ శ్రీభద్ర సరే అని చెప్పి తనకి ఒక ఖురాన్ని ఇచ్చి ప్రతిరోజు 3 పూటల అన్నం తినేశాక కొన్ని పేజీల్ని చదవమని చెప్పాడు. బక్తియార్ ఖిల్జీ తను చెప్పినట్టు చేశాడు. ఆశ్చర్యకరంగా తను అనారోగ్యం నుంచి కోలుకొని మామూలు మనిషిగా అయిపోయాడు. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే రాహుల్ శ్రీభద్ర గారు తనకి ఖురాన్ని ఇచ్చినప్పుడు
ఆ ఖురాన్ ఒక పేపర్స్కి మెడిసిన్ని రాసి ఇచ్చాడు. బక్తియార్ ఖిల్జీ పేపర్స్ని తిప్పడానికి తన సలైవా వాడేవాడు. సో ఆ పేపర్స్కి ఉన్న మెడిసిన్ తన బాడీలోకి వెళ్ళడం వల్ల తను అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. తన దగ్గరున్న వాళ్ళకన్నా భారతీయులు ఇంత తెలివైన వాళ్ళ, ఇలాంటి వాళ్ళు ఇస్లాంలో ఉండాలని అనుకున్నాడు. వాళ్ళని ఇస్లాంలోకి మారమని అడిగాడు. కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో నలంద యూనివర్సిటీలోని కొంతమందిని చంపి ఆ విద్యార్థులకి అంత జ్ఞానం రావడానికి కారణమైన ఆ లైబ్రరీని తగలపెట్టేశాడు. ఇది ఒక స్టోరీ. ఇంకో స్టోరీ ఏమిటంటే ఆ ఖురాన్లో పేజెస్కి ఆయుర్వేదిక్ మెడిసిన్ రాశారని తెలిసి ఆ కోపంతో నలంద యూనివర్సిటీని ధ్వంసం చేశాడని చెప్తారు. ఈ రెండు స్టోరీస్లో ఏది 100% నిజమనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఆ యూనివర్సిటీ యొక్క లైబ్రరీ నాశనం అవ్వకుండా ఉంటే ఇండియా ఎలా ఉండేదో చూద్దాం. మ్యాథమెటిక్స్, స్పేస్, మెడిసిన్ ఏ రంగంలో చూసుకున్నా మనమే ముందుండే వాళ్ళం. నెంబర్ 1, ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా అయితే ఫారెన్కి వెళ్ళి చదువుకుంటున్నారో అలా ఫారినర్స్ వచ్చి ఇండియాలో చదువుకునే వాళ్ళు. నెంబర్ 2, ప్రపంచానికి మ్యాథ్స్ కోసం తెలియకముందే మన భారతీయులకి ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా లాంటివి తెలుసు. సో ఆ పుస్తకాలు కానీ ఉండి ఉంటే మ్యాథమెటిక్స్లో ప్రపంచంలోనే ముందుండే వాళ్ళం. ఈ రోజుకి ఆర్యభట్ట కనిపెట్టిన జీరోని మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకోగలదు. ఎప్పుడైతే నలంద యూనివర్సిటీని తగలబెట్టేశారో ఆ రోజే ఆర్యభట్ట రాసిన చాలా పుస్తకాల్ని మనం కోల్పోయాం. నెంబర్ 3, ఆస్ట్రానమీ. 1652లో గెలీలియో అనే వ్యక్తి ప్రపంచంలో మొదటిసారిగా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రూవ్ చేశాడు. కానీ 9th సెంచరీలోనే ఇండియన్ ఫిలాసఫర్ అయిన ఇజ్నావాల్క్యా అనే వ్యక్తి తను రాసిన శతాబ్ద బ్రాహ్మణ అనే బుక్లో చెప్పాడు. ఇంకా మన వేదాలైతే కొన్ని వేల సంవత్సరాల ముందే దీని గురించి చెప్పాయి. అందరూ గ్రావిటీని ఎవరు కనిపెట్టారని అడిగితే న్యూటన్ అని చెప్తాం. ఎందుకంటే మన సైన్స్ పుస్తకాల్లో అలానే ఉంటుంది. నిజానికి న్యూటన్ కన్నా 1000 సంవత్సరాల ముందే మన భారతీయుడైన బ్రహ్మగుప్త గ్రావిటీ కోసం చెప్పారు. అంతేకాదు వెస్ట్రన్ దేశాల కన్నా ముందే సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని, భూమి యొక్క బరువు ఎంత ఉంటుంది, భూమి యొక్క సైజ్ ఎంత ఉంటుంది అనే విషయాల్ని ఆర్యభట్ట రాసిన ఆర్యభట్టియా అనే పుస్తకంలో ఉండేవి. కానీ ఆర్యభట్ట కనిపెట్టిన చాలా విషయాలున్న పుస్తకాలు ఆ యూనివర్సిటీలో కాలిపోయాయి. అవే పుస్తకాలు ఉంటే స్పేస్ రీసెర్చ్లో మనమే అన్ని దేశాల కంటా ముందు ఉండేవాళ్ళం. నెంబర్ 4, ఆర్కిటెక్చర్. ఈ రోజుల్లో మనం ఏదైనా పెద్ద బిల్డింగ్ కానీ బ్రిడ్జ్ కానీ కడితే అది 50 నుంచి 80 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఎలాంటి ఇంజనీరింగ్ లేని 1000 సంవత్సరాల ముందు కట్టిన గుడులు ఈ రోజుకి అంత స్ట్రాంగ్గా ఎలా ఉంటున్నాయి? ఎగ్జాక్ట్ టైంని చెప్పే సన్ టెంపుల్ లాంటి ఆర్కిటెక్చర్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. అండ్ ఆ గుడిలో గీసిన బొమ్మలకు కూడా మీనింగ్ ఉంటుంది. కానీ ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టిన సైన్స్తో మనం ఎందుకని ఎక్కువ కాలం వచ్చే హౌసెస్, బ్రిడ్జెస్ని కట్టలేకపోతున్నాం? నెంబర్ 5, పాలిటిక్స్. ఒక రాజు తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఎంత తెలివిగా ఉండాలనేది నేర్పించేవాళ్ళు. ఒకవేళ నలంద యూనివర్సిటీ ఉంటే మన దేశ పాలిటిక్స్ వేరే విధంగా ఉండేది. నెంబర్ 6, ఎడ్యుకేషన్. బ్రిటిషర్స్ ఇండియాలో మొదలుపెట్టిన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ కన్నా థియరీయే ఎక్కువ ఉంటుంది. కానీ నలంద యూనివర్సిటీలో థియరీ కంటా ప్రాక్టికలే ఎక్కువగా ఉండేది. ఒకవేళ నలంద యూనివర్సిటీ ఉంటే దాన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. నెంబర్ 6, మెడిసిన్. ఒకప్పుడు ప్రపంచంతో పోలిస్తే ఇండియా మెడికల్ ట్రీట్మెంట్లో ముందు ఉండేది. మన స్క్రిప్చర్స్ ప్రకారం ప్రపంచంలో ఉన్న ఏ వ్యాధికైనా మందు మన నేచర్లోనే దొరుకుతుంది. ఒకప్పుడు మన భారతీయులు ఆయుర్వేదాన్ని ఉపయోగించి ప్రజలకి రోగాల్ని నయం చేశారు. ఆయుర్వేదిక్ ఎంత పవర్ఫుల్ అంటే కొన్ని వేల సంవత్సరాల ముందు కనిపెట్టిన ఆయుర్వేదం కోసం ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికీ ప్రజలు ప్రతి సంవత్సరం ఇండియాకి వస్తున్నారు.
2017లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం 10,62,000 మంది ఫారినర్స్ ఇండియాలో మెడికల్ ట్రీట్మెంట్ కోసం వస్తే అందులో 30% కేవలం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసమే వస్తున్నారు. ఈవెన్ నలంద యూనివర్సిటీని నాశనం చేసిన బక్తియార్ ఖిల్జీకి ఎవరు ట్రీట్మెంట్ చేసినా తగ్గకపోతే నలంద యూనివర్సిటీ ప్రొఫెసరే ట్రీట్ చేశారు. ఒకవేళ నలంద కానీ నాశనం అవ్వకపోతే ఇండియా మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మెడిసిన్లో ముందు ఉండేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.